వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు ఉన్నారు. సో మనతో మాట్లాడడానికి హనుమంతరావు గారు చెప్పండి, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న ఏదైతే నీట్ అవకతవకలపై ఏం చెప్తారు మీరు? నీట్ అవకతవకలు ఆల్రెడీ అయింది. యావత్ భారతదేశంలో ఈ ఇష్యూ చాలా స్పీడ్ అయిపోయింది. ప్రజలందరూ రోడ్ల మీద చదువుకున్నటువంటి పిల్లలు కూడా అన్యాయం జరిగింది. లీకేజ్ ఒక్క దగ్గర కాదు, అటు బీహార్లో అవుతుంది, అదేవిధంగా గుజరాత్లో అవుతుంది, అన్ని దగ్గర కూడా పట్టుకుంటున్నారు. కనుక దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ ఎన్నికలు అన్నారు. దానికి ప్రభుత్వం ఉన్నది, రేపు పార్లమెంట్లో కూడా దీన్ని డిస్కస్ చేస్తుంది. ఇలాంటి లీకేజ్ వల్ల ప్రజల జీవితాలు నాశనం అయితే దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ప్రతి దగ్గర కూడా, ఇక్కడ కూడా ఎన్నోసార్లు ఇంటర్మీడియట్లో కూడా ఇదే అయింది. కనుక ఇక ముందు కూడా ఇలాంటి జరగకుండా చూడాలనేదే నా ఉద్దేశం. దీనికి తప్పనిసరిగా మళ్ళా ఎగ్జామ్ పెట్టి ఈ పేపర్ లీకేజ్ కార్యక్రమం ఎవరు చేస్తూ వారికి కఠిన శిక్ష ఇవ్వాలనేది నా ఉద్దేశం. ముఖ్యంగా మీవి 6 డిమాండ్లు అమలు కాలేదు కాబట్టి ఈ నీటి వ్యవహారం రోజుకొక తీరు చేస్తున్నారని బీజేపీ చెప్తుంది. దాన్ని మీరేమంటారు? బీజేపీ వాళ్ళు ఏదైనా చెప్తారా? ఇక సర్కార్లు ఉన్నది, మీడియా వాళ్ళ చేతులు ఉన్నది, సర్కారు వాళ్ళు ఉన్నది. వాళ్ళు ఇన్ని రోజులు ఏం చేసిండ్రు? ఓబీసీ ప్రధానమంత్రి అని ఒక పని అన్న చేసిండు ఓబీసీలకు. అదే రాహుల్ గాంధీ చూడు, ప్రజల దగ్గర తిరిగాడు, పార్లమెంట్లో ఈ ఇష్యూలు లేవనెత్తుతాడు. తప్పనిసరిగా బడుగు బలహీన గారికి ఆయన నాయకత్వంలోనే న్యాయం జరుగుతుంది. దేశానికి ప్రధానమంత్రి అయితే బాగుంటుండే, కానీ కొన్ని ఓట్లలో కొద్దిగా అయింది. ఏదైనా వచ్చే ఈ 5 ఏళ్లలో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సెస్, దాని తర్వాత ప్రమోషన్స్, బడుగు బలహీన ఎస్సీ బీసీలకు అందరికీ న్యాయం జరుగుతుంది. ఆయన వల్లనే అవుతుంది అనేది నా ఉద్దేశం. సో బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటే సీనియర్లు అందరూ బయటికి వెళ్తున్నారు. సార్ కేసీఆర్ మౌనంగా ఉంటుందంటే దీనికి ఏం చెప్తారు? ఇక ఆయన ఎందుకు మౌనం ఉన్నాడు? నువ్వు పోయి అడుగు, నేను చెప్తాను. నేను ఎందుకు అడుగుతా? ఆయన పరిస్థితి ఎట్లున్నదో ఏంటో, హెల్త్ బాగలేదా, లేకపోతే డిప్రెషన్లు ఉన్నాడా? ఎందుకంటే నేనే గెలుస్తా 3వ సారి అనుకున్నాడు, కానీ ఆ ప్రతిఫలం రాలేదని కొంత ఏది డిమారలైజ్ అయినట్టు. దానివల్లనే ఇవాళ మేము 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటే దానికి కూడా కథ చెప్తున్నారు. మీరేమి ఇవ్వాలి? మీరు 2 లక్షలు అన్నది ఇచ్చిండ్రా? 1,00,000 ఇచ్చే తిప్పి 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 అది ఆఖరికి ఇంట్రెస్ట్ కిందనే పోయింది. కాబట్టి వాళ్ళు ఇక ఏదో మాట్లాడాలి కదండి. రోజు కూడా పేపర్ నిండాలి, నాయకులు బతికే ఉన్నారు అనే దాని మీద వాళ్ళు ఇస్తుంటారు. మేము దానికి కాదు, ఇచ్చిన హామీలు సోనియా గాంధీ గారు ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో దానికి రేవంత్ రెడ్డి తప్పక ఇంప్లిమెంట్ చేస్తుండ్రు. 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది అది మొట్టమొదటిగా తెలంగాణలో మొదలవుతుంది అనేది నా ఉదయపూర్వక ధన్యవాదాలు. సార్ ఇంకొక అంశం ఏమిటంటే, ఇప్పుడు కవిత అరెస్ట్ అయ్యి 100 రోజులు అవుతుంది, దాదాపు 3 నెలలుగా వస్తుంది. అందరూ వెళ్ళి చూస్తున్నారు కానీ తండ్రి వెళ్ళట్లేదు. ఎందుకంటే ఏం చెప్తారు? చూడు, తండ్రికి వెళ్ళలేదంటే మరి బిడ్డ మీద ప్రేమ ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ లోపల బాధ ఉండొచ్చు. కానీ మీరంతా నేను పోతే మళ్ళీ మీడియా బాగా పబ్లిసిటీ చేస్తలేదని పోతలేడు, మాట్లాడుకుంటుండొచ్చు లోపల. నీకు చెప్తాడా? అమ్మా నువ్వు ఏందే భయపడకని చెప్పిండు. ఆమె కూడా గట్టిగానే ఉన్నది, కానీ కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఇప్పుడు మరొకటి ఇంకోటి, స్కూల్స్ ఇప్పుడు కొత్తగా ఓపెన్ అయినాయి కదా, ప్రైవేట్ బడులు దోపిడీకి పాల్పడుతున్నాయి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది? అంటే ప్రైవేట్లో కూడా ఏమవుతుందో, మంచి శిక్షణ ఇచ్చేదానికి ఒక్కొక్కరికి 1,80,000 జీతాలు కూడా ఇస్తున్నారు కదా, అది కూడా చూడాలి. ఏదైనా ప్రభుత్వం ఒక కట్టుదిట్టంగా బడుగు బలైన వర్గాలు కూడా చదువుకునే అవకాశం ప్రభుత్వం కల్పించాలని కోరుతుంది. సో చివరిగా ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు గిరిజన అమ్మాయి చెంచు సంబంధించి మీరు ఎక్కడ అన్యాయం జరిగినా మీరు వెళ్తూ ఉంటారు. మరి మీరు రేపు నువ్వు ఇది అడగగలవని నేను మొదలే పోతున్నా. రేపు పొద్దున్న ఇప్పుడు నీకంటే ముందు చెప్పిన ఏం న్యాయం చేపిస్తారు మరి అమ్మాయి? న్యాయం తప్పనిసరిగా అదేదైతే ఐటీడీఏ ఇచ్చిన భూమి 1 ఎకరం ఇచ్చిండ్రు, అది కూడా కొనుగోలు చేయాలి, అమ్మాలని దొబ్బ చేస్తుండ్రు. ఆ లేడీని కూడా ఇవాళ అపోలో హాస్పిటల్లో డిప్యూటీ స్పీకర్ పోయి వచ్చిండు. అదేవిధంగా ఆయన జిల్లా మంత్రి కూడా పోయిండు. నేను రేపు తప్పనిసరిగా ఆ గ్రామానికి పోతే వాట్ ఈస్ ది గ్రౌండ్ రియాలిటీ, ఇంకా కూడా ఆధిపత్యం అనేది నడుస్తుంది. వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు, భయపెట్టిస్తున్నారు. ఆ గ్రామంలో ఎందుకు జరుగుతుందో తెలుసుకొని సరి అయిన చెంచులకు న్యాయం చేయడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తుంది. చివరిగా రాహుల్ గాంధీకి మీరు ఒక లేఖ రాశారు, దేనిపై రాశారు? అది దేనిపైన అయింది ఆయననే అన్నాడు కదా, జితనా హిస్సేదారి యుద్ధి భాగీదారు అన్నాడు, క్యాస్ట్ వైజ్ సెన్సర్ అన్నాడు. దానికి కట్టుబడి ఉన్నా అని నాకు రాసిన లెటర్కు జవాబు ఇచ్చిండు. చదివి వినిపిస్తాయి. Sri V. Hanumantrao, ex-member of Parliament. Dear V. Hanumantrao, I hope this letter finds you well. Thank you, your letter. I have taken
note of your valuable suggestion. The Congress party is committed conducting the caste census. It will be continue to take forward to the work of the done by UPA government for the upliftment of OBC. అని రాసిండు. ఇంతకంటే ఏం కావాలి? ఇదే ఇష్యూను గ్రామాలలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తుంది. వాళ్ళ స్థితిగతుల్లో మార్పు వస్తుంది. ప్రతి బీసీ నాయకుడు చట్టసభలో 50% తప్పనిసరిగా రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఈ ఇష్యూ లేవడతాడు. అన్ని పార్టీలను పార్టీలకు అతీతంగా గతంలో ఐఐఎంలో రిజర్వేషన్ సుప్రీంకోర్టు కొడితే సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ చెప్తే అది పాస్ అయింది. అదేవిధంగా దీన్ని కూడా ఛాయశక్తిలో ఇది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను చేస్తాను. థ్యాంక్ యూ. మొత్తానికి కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి ఇది.